అదే అధికారులు కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. ఈ భర్తీ చేసిన వ్యక్తులు ఇట్లాగే వదిలేస్తారా? హిందువుల మనోభావాలు ఆవేదన మీకు పట్టవా? ఇంత ఆవేదన చెంది గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. అయ్యాక తప్పులన్నీ తీసుకొచ్చి లేని తప్పులన్నీ పెట్టి ఏదో జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అబద్ధాలు, అపచారాలు. నిరంతరం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడటం, భక్తుల మనోభావాలు దెబ్బతినటం, హుండీ దగ్గర నుంచి పోయిచ్చు చేసిన అపచారాలు. ఈ హుండీనే గతంలో తీసుకొచ్చి ఈరోజు హుండీలో లోపలున్న హుండీలోనే దొంగతనం అయితే ఈ మహానుభావుడు ఇదే హుండీని తీసుకొని బజార్లో పెట్టాలని ప్రపోజల్ కూడా పెట్టాడే. హుండీ అక్కడే కాదు, మన బయట వాళ్ళు కూడా హుండీ ఇద్దాము, ఎయిర్టెల్కో వోడాఫోన్కో లేకపోతే ఇంకో సంస్థకి ఇస్తే వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రపోజలే బోర్డు తీసుకొచ్చిన మహానుభావుడు కదండి. అది వెంకటేశ్వర ఆఫీస్కి లేకుండా ఆ హుండీ కూడా బయటకు వెళ్ళిపోయేది. ఇటువంటి వాడు ఒక మనము ఇంకా ఏమనాలి అతన్ని తీసుకొచ్చి ఈ పాలక మండలి అప్పచెప్పి దేవస్థానం అప్పచెప్పి ఆ పాపానికి రాజశేఖర్ మహానుభావుడు మంచి మనిషి అనేటువంటి కొండలో కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన సుబ్బారెడ్డిని తీసుకొచ్చి వాళ్ళు చేయని పాపాలు ఒకటండి. భగవంతుడికి ఇచ్చిన కానుకలు కూడా అమ్మి పారేయండి యాక్షన్లో అని చెప్పి కూడా డెసిషన్ తీసుకుంటారు. రేట్లు పెంచేయండి, ఏముంది నిమిషానికి ఇంత రేటు కట్టండి, దర్శనానికి వచ్చిన వాళ్ళకి నిర్ణయం తీసుకుంటారు. నీ ఇంత అడ్డగోళంగా వేసి పారేసి వెండి పళ్ళాలకు వెండి కాయించుకో చిల్లర బతుకులకు అన్ని బతికి వీన్ని కోట తీసుకొచ్చి ఆ ప్రసాదం నైవేద్యాలు కూడా కల్తీ చేసి పంపించి ఇన్ని దుర్మార్గాలు చేసిన తర్వాత